హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్లు అయితే జరగబోతున్నాయి. ఆ అప్డేట్స్ అన్ని తెలియాలంటే మాత్రం మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నామినేషన్స్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ప్రతిసారి టాస్క్ జరిగేలాగానే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాస్క్ అయితే జరగబోతున్నాయి. అబ్బా, దీనికి ముందు వచ్చేసి సీత చీఫ్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే కదా. సీత క్లాన్ వచ్చేసి కాంతారాలో. అయితే అందులో ఎవరెవరు ఉన్నారంటే నబీల్, నైనిక, విష్ణు, ఆదిత్య, ప్రేరణ, ఇక ఆ తర్వాత శక్తి క్లాన్ లో వచ్చేసి సోనియా, పృథ్వీ, మణికంఠ అండ్ యష్మి ఉన్నారు. యాక్చువల్లీ మణికంఠ కూడా సీత క్లాన్ లోకి రావాల్సి ఉంది. యష్మి కూడా సీత క్లాన్ లోనే ఉండాల్సి ఉండగా ప్రేరణ కోసం యష్మి సాక్రిఫైస్ చేసి మరి సోలో ఫైటర్ గా సోనియా వాళ్ళ టీమ్ లో వెళ్ళిందనమాట. అయితే సోలో ఫైటర్ గా నిఖిల్ టీమ్ లోకి వెళ్ళడం జరిగింది. మీరు ఏ క్లాన్ కి సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. నేనైతే ప్యూర్ గా సీత క్లాన్ కే సపోర్ట్ చేస్తున్నాను భయ్యా. ఇకపోతే ఫస్ట్ టాస్క్ వచ్చేసి బాల్ ని పట్టు టవర్ లో పెట్టు. ఈ టాస్క్ లో సీత క్లాన్ అయితే గెలవడం జరిగింది. గెలిచి 1 లాక్ అయితే సంపాదించుకున్నారు కదా, అంటే 1 లాక్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అని అర్థం. ఇకపోతే ఇక్కడ కాంతారా క్లాన్ గెలిచారు కాబట్టి శక్తి క్లాన్ కి బిగ్ బాస్ వచ్చేసి ఇలా అంటారు, మీరు ఓడిపోయారు కాబట్టి మీ క్లాన్ లో నుంచి ఒకళ్ళని రిమూవ్ చేయండి అని. అప్పుడు మణికంఠని రిమూవ్ చేసేస్తారు. అండ్ మణికంఠ ఏ టాస్క్ కూడా ఆడలేదు కాబట్టి ఇక సెకండ్ టాస్క్ వచ్చేసి మహాతల్లి, అంటే బిర్యానీ, చికెన్ అండ్ ఇంకా కొన్ని స్టార్టర్స్ పెట్టేసి అన్ని కూడా 40 నిమిషాల్లో తినేయాలి. అయితే దీంట్లో శక్తి క్లాన్ నుంచి సోనియా, కాంతారా క్లాన్ నుంచి నబీల్ అయితే వస్తారు. కానీ ఏ క్లాన్ టీం కూడా తినలేకపోయేసరికి ఎవ్వరు గెలవరు. ఇక థర్డ్ టాస్క్ వచ్చేసి పట్టుకొని ఉండు లేదా పగిలిపోతుంది అంట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి లేదా పగిలిపోతుంది. సరదాగా చెప్పానులేండి, సీరియస్ గా తీసుకోకండి. ఇక టాస్క్ విషయానికి వచ్చేస్తే ఇక ఫ్రేమ్ మీద హ్యాండిల్ కి తగిలి ఉన్న మేక్ వచ్చేసి యూ బెలిన్ కి తగలకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ ఆల్రెడీ గత సీజన్ లో కూడా చాలా సార్లు చూసాం. బట్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఒక ట్విస్ట్ ని అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్ వచ్చేసి పృథ్వీ అయితే గెలుస్తాడు, నబీల్ అయితే ఓడిపోవడం జరిగింది. అంటే శక్తి క్లాన్ విన్ అయిందని అర్థం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ లో ఎవరైతే ఓడిపోయారో బిగ్ బాస్ వాళ్ళ టీం నుంచి ఒకళ్ళని రిమూవ్ చేయమన్నారు కదా, కానీ థర్డ్ టాస్క్ లో గెలిచిన టీం వాళ్ళ నుండి ఓడిపోయిన టీం వాళ్ళ నుంచి ఒకళ్ళని రిమూవ్ చేయమంటారు. అంటే శక్తి క్లాన్ కాంతారా క్లాన్ నుంచి ఒకళ్ళని రిమూవ్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇక్కడ ఎవరిని రిమూవ్ చేస్తారు అనేది. అవును, నిజమే, స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నబీల్ ని రిమూవ్ చేసేస్తారు. మొన్న చీఫ్ కంటెండర్ నుంచి కూడా రిమూవ్ చేసిన సోనియా ఇప్పుడు కూడా సోనియా డెసిషన్ మీదనే మాక్సిమం నబీల్ ని తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే నబీల్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అన్ని టాస్క్ లో ఫటాఫట్ ఆడేస్తాడు కాబట్టి. కానీ ఈ స్ట్రాటజీ ఫస్ట్ టాస్క్ లో అసలు బిగ్ బాస్ అప్లై చేయలేదు. అయితే స్ట్రాంగ్ అయిన మణికంఠని రిమూవ్ చేయకుండా సోనియాని రిమూవ్ చేయాల్సింది టీమ్ కి ప్లస్ అయి ఉండేది కదా. అండ్ బిగ్ బాస్ కూడా ఒక క్లాన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి.